హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా లోకం. సారీ, లాస్ట్ 1 వీక్‌గా నేను కొంచెం బిజీగా ఉండి వీడియోస్ ఏం చేయలేదు. నిజంగా నాకు బాబు పుట్టాడు, అందువల్ల కొంచెం వీడియోస్ చేయలేకపోయాను. అయితే ఈ 1 వీక్ ప్రాసెస్‌లో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నానండి. అవి ఒకసారి మీతో పంచుకుంటాను. నా వైఫ్ డెలివరీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 3 అవర్స్ టైం పట్టింది తను రికవర్ అవ్వడానికి. రికవరీ అయిన ఫస్ట్ మినిట్ వాళ్ళ అమ్మని పిలిచి దగ్గరికి తీసుకొని, అమ్మా అని ఆవిడని హగ్ చేసుకొని, అమ్మ పిల్లల్ని కంటం చాలా కష్టమే అని చెప్పి అన్నదండి. ఆ మాటకి వాళ్ళ అమ్మ వచ్చేసరికి, అమ్మా నువ్వు అమ్మ అయితే కానీ తెలియలేదా నీకు అమ్మ గురించి అని చెప్పి అన్నది. ఆ సీన్ చూడడానికి చాలా బాగా అనిపించింది నాకు. అది చాలా హార్ట్‌ఫుల్‌గా అనిపించింది. అలానే నేను బేబీ పుట్టిన తర్వాత మా ఫ్రెండ్స్‌కి ఇన్ఫార్మ్ చేశాను. అలానే ఒక్కొక్కరికి చెప్పాను, బావ అరే బాబు పుట్టాడు అది ఇది అనేసి. అందులో ఒక ఫ్రెండ్ భాస్కర్ అని నా ఫ్రెండ్ ఒకడు, అరే బావ నువ్వు వాడికి ఈ సోప్ వాడు, ఈ ఆయిల్ వాడు, ఇది చెయ్యు, అది చెయ్యు అని అంటే నాకు అనిపించింది. అంటే ఒక ఫాదర్ అనేసరికి ఇలా పర్టికులర్‌గా ఉండాలి అనేసి. నాకు ఆ క్షణంలో మా నాన్నగారు గుర్తొచ్చారు. నా కోసం ఎన్ని చేసి ఉంటారో, ఏం చేసి ఉంటారో, ఎన్నెన్ని కష్టాలు పడి ఉంటారో ఏంటని. అలానే మా ఆవిడొచ్చేసరికి మా బుడ్డోడు పాలు తాగట్లేదని ఆల్మోస్ట్ ఒక 4, 5 టైమ్స్ ఏడ్చేసింది ఆళ్ళ అమ్మని పట్టుకొని. అప్పుడు మా అత్తగారేమో నన్ను చూపించి, "అరే సాయి నువ్వు కూడా ఇంతేరా చిన్నప్పుడు పాలు తాగేవాడివి కాదు. మీ అమ్మ వచ్చేసరికి నీకు డబ్బా పాలు అవి ఇవి పట్టేది. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేవారు. చాలా ఇబ్బంది పడేవారని" చెప్పింది. నాకప్పుడు అనిపించింది, సో మా అమ్మ కూడా నా కోసం ఎన్నో కష్టాలు పడింది అయితే అనేసి. అంతే అండి, మనకి నిజమే పెద్దవాళ్ళు చెప్తుంటారు, "నువ్వు అమ్మ అయితే గాని నీకు తెలీదు అమ్మ విలువ, నాన్న అయితే గాని తెలీదు నాన్న విలువ" అని. ఇప్పుడు నాకు తెలుస్తుంది అమ్మ, నాన్న అంటే ఏంటనేది. ఇంతకుముందు కూడా వాళ్ళేంటో తెలుసు. బట్ ఇప్పుడు ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగింది. మన కోసం ఏం చేసుంటారో అనేది ఊహించుకుంటేనే ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. అంత హార్ట్‌ఫుల్‌గా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇకపై రెగ్యులర్‌గా మీకు నేను అప్డేట్‌లో ఉంటానండి. వీడియోసే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.